ఖమ్మంలో కమల వికాసం తథ్యమని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గెలుపు ఖాయమని తాండ్ర వినీత్రావు అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుందన్నారు. ప్రధానంగా టీడీపీ ఎంఆర్పీఎస్ సహకారంతో ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి గెలుపు కోసం తమ కుటుంబం అంతా ప్రచారం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని సత్తపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, బద్దిరా, పాలేరు, అశ్వరావుపేట, వైరా నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారం ముమ్మరంగా సాగుతుందన్నారు. ఖమ్మం గుమ్మంలో కమల వికాసం జరిగి తిరుగుతుందన్నారు. రాజకీయాలంటే ఓట్లు, సీట్లే కాదని ప్రజలను కన్న బిడ్డలా చూసుకునే తెగువ తాండ్ర వినోద్రావుకు ఉందన్నారు. ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తనయుడు వినీత్రావుతో మా ఖమ్మం జిల్లా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాకయ్య ఫేస్ టు ఫేస్. ఉద్యమాల గుమ్మం చారిత్రక నేపథ్యం ఉన్న ఖమ్మం జిల్లాలో బీజేపీ మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టిస్తుందా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తన యొక్క సత్తా చాటనుందా? కనీ విని ఎరుగని రీతిలో సాగుతున్న బీజేపీ ప్రచారం ఏ స్థాయిలో ఎన్నికల్లో ఫలితాలను రాబట్టనుంది? దీనికి సంబంధించి తెలుసుకునేందుకు మనతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారి పెద్ద కుమారుడు తాండ్ర వినీత్రావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. మొదటిగా మీరు బీజేపీకి సంబంధించి ఖమ్మం జిల్లాలో చాలా వేగంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు, చాలా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ప్రచారంలో మీకు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎలాంటి అనుభవం? సార్, ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రచారంలో మాకు మెయిన్ మా బలగం ఏంటంటే మన ఖమ్మం జిల్లా ప్రజలు సార్. ఇంత సపోర్టివ్గా ఉంటారు అని ఇంత దగ్గరకు వచ్చి ఇన్ఫ్యాక్ట్ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా మేము అమ్మ బీజేపీకి ఓటేయండి అని అడిగే ముందే వారు వచ్చి మేము బీజేపీకి ఎందుకు ఓటేస్తామని వచ్చి వారే మాకు చెప్తున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే ఖమ్మంలో అందరికీ జనాలకి ఎవరికైనా అందరికీ తెలిసింది ఏంటంటే సార్, మనకి దేశంలో మనకి ఖచ్చితంగా మూడోసారి మోదీ గారే రాబోతున్నారు. కాబట్టి మనకి ఖమ్మంలో కూడా మనకి బీజేపీ అభ్యర్థి ఉంటే తప్పకుండా మన ఖమ్మం అభివృద్ధి కోసము, ఖమ్మం డెవలప్మెంట్ కోసం, ఖమ్మం ప్రజల కోసం ఇది మంచి అవకాశం అని వారందరూ భావిస్తున్నారు సార్. ఖమ్మం సంబంధించి ప్రధానంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్కి కంచుకోట అనేది వాస్తవంగా తెలిసింది. ఎందుకంటే ఓటు సీట్లు అయినా కూడా వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విషయం. కానీ మొట్టమొదటిసారిగా బీజేపీ ఇంత వేగంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు చాలా విరివిగా ప్రచారంలో ఉన్నారు. మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సార్, ఇందాకే మనం అనుకున్నట్టు స్పందన అయితే ప్రజల్లో చాలా బాగా వస్తుంది సార్. ప్రజలు మేము గట్టిగా నమ్మేది ఏంటంటే అబద్ధాలకు లేకపోతే మిగతా రాజకీయ నాయకులకు చెప్పే అబద్ధాలు, కుట్రలు వాళ్ళందరూ ఇంకా నమ్ముదలుచుకోలేదు. వాళ్ళకి ఏం కావాలంటే ఒక మంచి లీడర్ ప్రజల కోసం కష్టపడి వాళ్ళ కుటుంబం కోసమో వాళ్ళ ఆస్తి కోసమో అదంతా పట్టించుకోకుండా ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలు ఏంటి అది తీర్చడానికి వచ్చి దాని తర్వాత డెవలప్మెంట్ కోసం చేసి వారికి ప్రజలకి అండగా ఉండే నాయకుడు కోరుకుంటున్నారు. అది వారికి ఖచ్చితంగా వినోద్రావు గారిని ఆ నాయకుడిగా భావిస్తున్నారు. అది ఖచ్చితంగా వారు కష్టపడి ప్రజల కోరికలు తీరుస్తారని మా దృఢ నమ్మకం. వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు గారికి టికెట్ రావడమే పెద్ద సంచలనంగా ఉంది. ఒకప్పుడు చాలామంది పేర్లు బీజేపీ అభ్యర్థులకు వస్తానే వచ్చింది. అయినా సరే పట్టు వదలకుండా మీకున్నటువంటి ఒక చరిస్మాతోటి, మీకున్న బీజేపీలో ఉన్నటువంటి మీకున్న పేరుతోటి మీరు సంపాదించారు సీటు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీకు మంచి ప్రచారంలో కూడా మంచి స్పందన వస్తుంది. అట్లాగే మీ కుటుంబ నేపథ్యం మొత్తం కూడా దాదాపుగా సభ్యులు, అమ్మ, మీ తమ్ముడు, మీరు అందరూ కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. మీరు ఈ ఎన్నికల్లో డాడీకి గెలుపుని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా? మనం నాన్నగారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని ఆనెస్ట్గా చూస్తే మాకు అట్లా గిఫ్ట్ లాగా లేకపోతే ఇది మా హక్కులాగా మేమేం భావించట్లేదు. మాకు నాన్నగారు నేర్పించినట్టు, అమ్మ నాన్న నేర్పించినట్టు మేమందరము వారి కోసం కృషి చేసి కష్టపడి వారు నేర్పించిన భావాలతో మనము ఒకటి వాళ్ళు చిన్నప్పటి నుంచి వారు మాకేం నేర్పించిండ్రు అంటే ఉట్టి మనం బాగుంటే చాలదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మనతో పాటు 10 మందిని తీసుకెళ్ళిగితేనే అది ఉట్టి మనకి కాదు అందరికీ అభివృద్ధి చెందుద్ది, అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, బీజేపీ దేశానికి ప్రమాదం అని చెప్తున్నారు. అది మీకు ప్రచారంలో ఈ జిల్లాలో మీకు ఏమన్నా కష్టంగా అనిపిస్తుంది? సార్, అది ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఇంకా మనందరికీ తెలుసు కాంగ్రెస్ 6 హామీలు అన్నారు, దాంతో అది అవ్వట్లేదు. అది జనాలకు అందరికీ తెలుసు. అది బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఎట్లా గవర్న్ చేసినాయి, ఎట్లా వాళ్ళు జనాలకు ఏం చేసిండ్రో అందరికీ తెలుసు. ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఏం చేయలేదు. కాంగ్రెస్లో అది కూడా వారి కుట్ర బయటికి వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి, కొత్తగా మేము ఏం మాట్లాడితే 4 పదాలు ఇట్లా పడేస్తే ఏం చేస్తే మాకు కొంచెం జనాలు మా వైపు చూస్తారా అని వారు
ప్రయత్నిస్తున్నారు. దీన్ని భాగంగానే ఇది మేము బీజేపీ గెలిస్తే ఇది రిజర్వేషన్ తీసేస్తుంది, ఇది తప్పుడు ప్రచారాలు చేస్తుండ్రు. ఇది ఏంటి అంటే వారు ఈ ఎలక్షన్లో రెలవెంట్గా ఉండడానికి వారు చేస్తుండ్రు తప్ప వారు నిజంగా అనుకునో లేకపోతే ఇది నిజం నమ్మో చేయట్లేదు. మీరు నిజంగా రేవంత్ రెడ్డి గారిని అడగండి, గుండె పైన చేసి చెప్పమనండి, వారు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇది 100% తప్పు. సార్ లాస్ట్ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు నాన్నగారిది యాక్చువల్గా అసలు ఇక్కడ స్థానికుడు కాదనేటువంటి ఒక చర్చ తీవ్రంగా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుతున్నారు. మీది లోకలేనా? మీది ఎక్కడ అసలు? మీ ప్రాపర్ ఎక్కడ? మీ సార్ మా పల్లెటూరు ముల్కంపల్లి మండలంలో తిమ్మంపేట అన్న ఊరు. తాతగారు పుట్టి పెరిగింది అక్కడనే, నాన్నగారు పుట్టి పెరిగింది పాల్వంచలో. ఆల్మోస్ట్ 12th క్లాస్ దాకా నాన్నగారు పాల్వంచలోనే ఉండి ఇక్కడనే చదువుకున్నారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ కోసము లేకపోతే ఎడ్యుకేషన్ కోసం ఇట్లా హైదరాబాద్ వెళ్ళడం అన్నా, విజయవాడ వెళ్ళడం అన్నా, లేకపోతే 2 సంవత్సరాలు నా చిన్నప్పుడే మేమందరం యూఎస్లో ఉన్నారు. దాని తర్వాత లేదు నేను ఇండియాలోనే ఉండాలి, నా దేశంలోనే నేను కష్టపడి ఏదన్నా చేస్తే నా దేశంలోనే అని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినారు. కానీ మేము హైదరాబాద్లో సెటిల్ అయినంత మనము ఇక్కడ ఖమ్మం మర్చిపోలేదు. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరము ఖమ్మం వస్తూనే ఉంటాము. ఖమ్మం అభివృద్ధి కోసం మేము అనేక విధంగా మేము చేస్తుండే. అది కాకుండా మేము మా అంతూ మేము ప్రయోజనం చేస్తుండే. దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ ఇప్పుడు మనము నాన్నగారు దిగాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు అంటే ఇక్కడ పుట్టిన గడ్డకి కోసం ఏదన్నా కష్టపడి దాని సేవ చేయాలని గట్టిగా భావిస్తున్నారు. ఇంకా నిజంగా చెప్పాలంటే మనము ఈ ఎలక్షన్లో మిగతా క్యాండిడేట్ సరిగ్గా చూస్తే మేము ఉన్న లోకల్ అభ్యర్థి మేమే సార్ ఇక్కడ. ఇంకా మిగతా నేను పేర్లు తీసుకున్నాను, బట్ మిగతా పార్టీ క్యాండిడేట్స్ ఏమో నిజంగా వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు, ఖచ్చితంగా నాన్ లోకల్. ఏదో మేము ఇక్కడ అని వాళ్ళు చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ వచ్చింది లేదు, ఇక్కడ చేసింది లేదు. మొత్తం బయట నుంచి వచ్చి బయట సంపాదించుకున్నారు, బయట చేసుకున్నారు. వచ్చి ఇప్పుడు మేము కాంగ్రెస్ మాకు ఓటు వేయండి అని ఇక్కడ అడుగుతున్నారు. అంతే సార్. కాబట్టి పక్కా లోకల్ మేమే. మిగతా ఎవరైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళంతా కూడా నాన్ లోకల్. కావాలంటే వాళ్ళ యొక్క చరిత్ర చూసుకున్నా మీకు తెలిసిద్ది అని చెప్పి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్థానికులైన మేము బీజేపీ మీద కాంగ్రెస్ బీఆర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజల్లో ఖచ్చితంగా బీజేపీ యొక్క విధానాన్ని తీసుకొని వెళ్ళి ప్రజలందరినీ మాకు ఏకం చేసి బీజేపీ గెలుపు కోసం ఖచ్చితంగా పనిచేస్తామని, తన తండ్రి గెలుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.